వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ విత్ శశి. సో ఈరోజైతే నేను కొన్ని మూవీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసానండి. వితౌట్ టైం వేస్ట్ చకచకా డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ పాయింట్ అండి, దిల్ రాజు గారు ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి దిల్ రాజు డ్రీమ్స్. సో మనం గూగుల్లో వెళ్ళి dilraju.dreams.com అని సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి. సో ఈ లాంచ్ ఈవెంట్కి మనకి విజయ్ దేవరకొండ గారు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చారు. విజయ్ దేవరకొండ గారు కూడా డిస్కస్ చేశారు, మేము యాక్టింగ్లో రావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ మాకు లేదు. సో 16,000 మందిని ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో 11 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, అందులో నేను ఒకడిని అని విజయ్ దేవరకొండ గారు చెప్పారు. సో ఇలాగ మీరు సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకుంటే అది ఏ ఫీల్డ్ అయినా, కొరియోగ్రఫీ, యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వెళ్ళొచ్చండి. మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సెకండ్ అప్డేట్ అండి, ఒక సీరియల్ యాక్టర్ హీరో అవ్వబోతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు మన కేజీఎఫ్లో హీరో ఉన్నాడు కదండి, యష్ గారు. వారు కన్నడలో సీరియల్స్లో యాక్ట్ చేసేవారు. ఇప్పుడు మన తెలుగు సీరియల్స్లో మీరు మొగలి రేకులు సీరియల్ చూసింటే అందులో లీడ్ రోల్ చేస్తారు ఆర్కే సాగర్ గారు అనేసి. సో వారు వచ్చేసి ఇప్పుడు హీరోలాగా యాక్ట్ చేస్తున్నారు. మూవీ నేమ్ వచ్చేసి ది 100 అండి. ఈ మూవీ ఈవెంట్కి మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు అటెండ్ అయ్యారు. ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా రావాలనుకున్నారంట, కానీ కుదరలేదు. ఇది చాలా గుడ్ థింగ్ అండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా మూవీ ఇండస్ట్రీని చాలా సపోర్ట్ చేస్తుంది. ఇలా మినిస్టర్స్ వచ్చి సపోర్ట్ చేయడము చాలా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు క్విక్గా కొన్ని అప్కమింగ్ మూవీ రిలీజెస్ గురించి తెలుసుకుందామండి. సో ఈ మంత్లో అయితే జూలై 18th జూనియర్స్ అని ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. అది గాల్ జనార్దన్ రెడ్డి వాళ్ళ కొడుకుది, కిరీటి రెడ్డిది మూవీ. సో ఆ మూవీ నా ప్రీవియస్ అప్డేట్స్లో కూడా చెప్పాను. సో మనకి జూలై 24th హరిహర వీరమలు పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ అవబోతుందండి. సో ఈ మూవీ ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. సో చూడాలి, మరి ఇప్పటికే ప్రొడ్యూసర్ గారికి అయితే నష్టాలు వచ్చాయి అన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. సో తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 పెద్ద సినిమాలు ఆగస్టులో రిలీజ్ అవబోతున్నాయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు యాక్ట్ చేసినది వార్ 2. సో ఈ సినిమా మీద చాలా హైప్ ఉంది. సో ఇంకొకటి మన రజనీకాంత్ గారిది కూలీ మూవీ. సో ఈ మూవీలో విలన్గా అక్కినేని నాగార్జున గారు చేస్తున్నారండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆగస్టులో అయితే ఈ 2 పెద్ద మూవీస్ ఉన్నాయి. సో సెప్టెంబర్లో ఇంకా 3 మూవీస్, మేజర్గా 3 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసి మన తేజ సజ్జా గారిది, అదే మన హనుమాన్ హీరో ఉన్నారు కదా, తేజ సజ్జా గారిది మిరాయ్ సెప్టెంబర్ 5 రిలీజ్ అవబోతుంది. ఇంకా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో, మేబీ సెప్టెంబర్ 24, 25 లాస్ట్ వీక్లో ఇంకొక 2 బిగ్ మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయండి. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ అండ్ ఇంకొకటి మన బాలయ్య బాబు గారి అఖండ 2. సో ఇవి అండి ఇవాళకి మూవీ అప్డేట్స్. సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.